సుధర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులపైన అక్రమ కేసులు నమోదు చేశారు. అధికారంలోకి వెళ్ళాక ఇప్పుడు అల్లరి మూకలను వారిపై దాడికి వైఎస్ఆర్సీపీ ఎందుకు పంపిస్తుంది? సార్, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి ఈ మాట అన్నది నేను కాదు, స్వయంగా రాష్ట్ర హోంమంత్రి అదే సార్ అదే దానికి వ్యాఖ్య. అమరావతి రైతులపైన అల్లరి మూకల దాడి అనేటటువంటి అంశాన్ని వాళ్ళు ధృవీకరించారు. సమయం సందర్భం లేకుండా రౌడీ మూకలను అమరావతి రైతులపై పంపించవలసినటువంటి ఆవశ్యకత వైఎస్ఆర్సీపీకి ఏముంది? ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరి శ్రీదేవి గారికి, అదేవిధంగా సోదరుడు అజయ్ గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు అమరావతికి రౌడీలు పోయారని హోమ్ మినిస్టర్ చెప్పడం అనేటువంటిది ఎంత దారుణం, ఎంత అవివేకం. అసలు ఆమె ఆ క్లిప్పింగ్స్ చూసిందా లేదా? చూసుంటే ఏ ఒక్కరికైనా ఆ మాటలు మాట్లాడతారా? ప్రైమ్ 9లో చూపించి కావాల్సి ఉంటే ప్రజలకి. ఆడికి పోయింది మాజీ మంత్రుల పర్యవేక్షణలో ఒక కమిటీ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కమిటీ వేశారంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మసూర్ రెడ్డి గారు ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి అమరావతి మీద కమిటీ వేసేటటువంటి హక్కు ఎక్కడుంది? ఎందుకు సార్ హక్కు అంటే ఎందుకు వస్తుంది? ఏం హక్కు లేదు. అసలు చంద్రబాబు నాయుడుకి అమరావతి మీద అమరావతి అనే వర్డ్ మాట్లాడే హక్కే వైఎస్ఆర్సీపీకి లేదు. చంద్రబాబు నాయుడుకి రాజకీయాలు చేయాలి. చంద్రబాబు నాయుడుకి అమరావతి అనేటువంటి పలికేటువంటి అర్హత లేదు సార్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే, అమరావతిలో ఉన్నటువంటి దోపిడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అమరావతికి అభివృద్ధికి ఎక్కడా అడ్డుకోలేదు. అమరావతిలో జరిగేటువంటి దోపిడీకి అడ్డం వేసింది. అమరావతిలో జరిగేటువంటి దౌర్జన్యానికి అర్థం వేసింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు, మీకు ఇప్పుడు 2016లో ఒక్క నిమిషం సార్, నీరుకొండలో రాధాకృష్ణ కూతురు కొడుకు ఇద్దరు కూడా 5.39 ఎకరాలు సిఐడికి అప్పగించారు సార్. నీరుకొండలో రాధాకృష్ణ, ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు కదా ఆయన. అంటే మీరు ఛానల్ యజమానుల పేర్లు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రస్తావనలు దయచేసి ప్లీజ్ ఏబిఎన్ ఛానల్ గురించి నేను ప్రస్తావించాను సార్. ఏ ఛానల్ పేరు వద్దు, వ్యక్తులు వద్దు, సబ్జెక్టే వద్దండి ప్లీజ్. రాధాకృష్ణ గారి కూతురికి కొడుకు మళ్ళీ పేరు వద్దండి. అదే సార్, ఇప్పుడు ఎవరు చెప్పాలి? సరే, దాంట్లో 5.39 ఎకరాలు సిఆర్డీకి అప్పగించారు. దానికోసం అని చెప్పని 1500 గజాలు వెస్ట్ బైపాస్లో 2 ప్లాట్లు, అదేవిధంగా 1000 గజాలు రెసిడెన్షియల్ ఏరియా వెస్ట్ ప్లాట్లో రెసిడెన్షియల్ 2 ప్లాట్లు అప్పగించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా కోడల్లో 660 గజాలకు సంబంధించిన సార్, నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్తున్న జవాబుకు పొంతన లేదు. అదే సార్, అసలు అమరావతి రైతుల మీదకి రౌడీ మూకల్ని పంపించే హక్కు వైఎస్ఆర్సీపీకి ఎక్కడ? అదే సార్, కంటెంట్ మీరు వేరే మారుస్తున్నారు. లేదండి, రిలేటెడ్ కాకుంటే నేను అజయ్ గారి దగ్గరికి వెళ్తాను. మీరు అనవసరమైన సబ్జెక్ట్ చెప్తున్నారు. నేను చెప్పేది సార్, 29 గ్రామాలలో వేలాది మంది రైతులు ఉన్నారు. ఆయన రైతు ఉండొచ్చు, ఒకరి సబ్జెక్ట్ మీరు ఇక్కడ ఎట్లా చెప్తారు? అవును సార్, మీరు ఆ సబ్జెక్ట్ మీరు మారుస్తారా? నేను గెస్ట్ దగ్గరికి వెళ్ళాలా? సార్, నేను ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా నేను ఎంత బోల్డ్గా అడిగినాను. అమరావతి రైతుల మీద దాడి చేసే హక్కు వైఎస్ఆర్సీపీకి ఎక్కడుంది, ఎందుకుంది? అసలు అమరావతి రైతుల మీద ఎప్పుడు ఎవరు దాడి చేశారు? అది చెప్పండి. మీరు అమరావతికి చాలా మంది 29 గ్రామాల రైతులు ఉన్నారు. 29 గ్రామాల రైతులకి నీకు ఏదైతే నీ అనుంగ సహచరులు ఉన్నారో, నీ బినామీలు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఉన్నారో, వాళ్ళకి ఎక్కడైతే ప్రైమ్ లొకేషన్స్ లో ఈ ఫ్లాట్లు అలాట్ చేశారో, అదే విధమైన ఫ్లాట్లు ఈ సామాన్య రైతు కుటుంబానికి ఎందుకు అలాట్ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులకు ఎక్కడ లోపం అవుతుందో అర్థం కావడం. ఏం ప్రశ్న అడుగుతున్నా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ సార్, ఫస్ట్ ఈ రోజు జరిగినటువంటి దాడిని మీరు ఖండిస్తున్నారు. నేను అదే చెప్తున్నా సార్, దానికి ఈ రోజు జరిగిన దాడిని ఖండిస్తున్నారు. దానికే చెప్తున్నా సార్, దానికే రాదలుచుకుంటున్నా. మీరు దానికి నేను మాట్లాడేది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా దానికే వస్తాను. సబ్జెక్ట్ డివియేషన్ ప్లీజ్. ఇప్పుడు ఈ విధమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి విన్నవించుకొని, ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఇంక వేరే దారి లేక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజాయితీ ఎంత ఉంది, నీతి ఎంత ఉంది, నిజమా అబద్ధమా, ఈ రైతులు వచ్చింది
మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, ఇక్కడ ఈ రైతులను అన్యాయం చేస్తున్నారు, ఈ విధంగా రామారావు లాంటి రైతులు కూడా చనిపోతున్నారు, చాలా మంది రైతులు తెలియకుండా చనిపోతున్నారు, మాకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పిన రైతులు వచ్చి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర విన్నవిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి అయ్యా ఈ రైతులు చెప్పేది నిజమా అబద్ధమా మీరు పోయి చూసి ఎంక్వైరీ చేసిరండి అని చెప్పని పోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ, అక్కడికి పోయింది మంత్రులు, మీరు అక్కడికి రాకూడదంటే ఆ రైతుల కోసం రాకూడదంటే ఆ రైతుల్ని పిలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడాలంట. అంటే ఈ అమరావతి అనేది ఉన్న పాస్పోర్ట్ వీసా తీసుకుని వెళ్ళాలన్నా, లేకుంటే ఏమైనా గేదెల కమ్యూనిటీనా, అక్కడికి పోయేటప్పుడు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలన్నా? ప్రతి ఒక్కరి హక్కు కదా అమరావతి. సార్ మీరే శ్మశానాలు అన్నారు, మీరే అక్కడ ముళ్ళకంపలు ఉన్నాయన్నారు, మీరే అక్కడ బురదగుంటలు ఉన్నాయన్నారు, అక్కడ రాజధాని అవుట్ఫిట్ ఎస్టాబ్లిష్ కాదన్నారు, ఇంకొక పెద్ద మనిషి ఇంకేదో వాడు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు పరామర్శ? సార్ ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, పరామర్శ కంటే రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రైతులు వచ్చారు సార్, మాకు అన్యాయం జరుగుతుందని. రైతులు ఒక్క రైతైనా వచ్చారనుకోండి, ఆ రైతుకు నిజంగా అన్యాయం జరుగుతుందో లేదా అని చెప్పాల్సిన చూడాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? అంటే చంద్రబాబు నాయుడు చేసేటువంటి దోపుడు అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా బయటపడతాయని చెప్పని ఈ రోజు ఎవరు రాకూడదా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అమరావతికి పోవాలా? ఈ రోజు నేను మీరు పోకూడదా? ఇట్లా అదేంటది? అమరావతికి పోవడానికి అందరికీ హక్కు ఉంది కదా. నేను ఎప్పుడు అమరావతి మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు, మీరు లక్ష సార్లు మాట్లాడారు అమరావతికి మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అమరావతిలో జరిగేటువంటి దోపిడీకి, అమరావతిలో జరిగేటువంటి అన్యాయాలకు మాత్రమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం. మేము 3 రాజధానులు అన్నప్పుడు కూడా అమరావతి రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఖచ్చితంగా శాసన మీ మాట లక్షలాది మంది వింటున్నారు. అవును, శాసన రాజధాని అక్కడే ఉంటుంది. 10,000 రాజధాని కర్నూలుకు పోతుంది అన్నాడు. అమరావతి పూర్తిగా రాజధాని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. రైతులకు తీసుకున్నటువంటి ల్యాండ్స్ మీద మీరు వీకర్ సెక్షన్ పట్టాలు పంచినటువంటి చరిత్ర. అవును సార్, మీరు ఎట్లా మాట్లాడతారండి? మరి ఎందుకు పంచకూడదు? అంటే వీకర్ సెక్షన్స్ ఉండకూడదు అమరావతిలో? అంటే అమరావతిలో అంటే దీన్ని బట్టి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. అంటే ఇది మహారాజుల రాజధాని, దీంట్లో పోవాలంటే మహారాజులుగా ఉండాలా? దీంట్లో సజ్జాజయ్ గారు ప్లీజ్, ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటండి?